compromise with the world a little bit, I'll look the other way. అంత పెద్ద త్యాగం చేసినప్పటికీ మీరు ఎలా జీవించినా పర్వాలేదని నీకు సహాయం చేస్తారని దేవుడు చెప్పట్లా. There has to be a balance. మన జీవితాన్ని మనం సరైన విధానంలో చూసుకోవాలి. Don't go to either extremes. మరి మన జీవితంలో ఏది అతీతముగా మనం చేసే వారముగా ఉండకూడదు. Don't go into the world. లోకంలోనికి మనం వెళ్ళకూడదు. Don't go into legalism. లేకపోతే లీగలిజంలోనికి మనం వెళ్ళకూడదు. That doesn't mean I'm saying put one leg in the world and one leg in legalism. ఇలా చెప్తున్నానంటే లోకంలో ఒక కాలు లేకపోతే దైవ సంబంధమైన విషయంలో ఒక కాలు పెట్టాలని చెప్పట్లా. Walk in the narrow path. అయితే మనము ఇరుకైన మార్గములో ప్రవేశించవలసిన వారమైనాం. Defy the world. లోకాన్ని మనం విడిచిపెట్టాలి. They will laugh at you. లోకం మనల్ని చూసి ఒకసారి నవ్వుతూ ఉండవచ్చు. They will mock you. లేకపోతే నిన్ను అవహేళన చేస్తుండవచ్చు. Well, you know what Christians fear the most? దేవుని బిడ్డలు ఎక్కువ విషయంలో దేని కొరకు భయపడతారు తెలుసా? Even more than the voice of God,